కూడా వారికి ఆహారం పెడుతూ, అంతేకాకుండా వారికి ఏదైనా ఒకవేళ మెడికల్ విషయంలో కానీ లేకపోతే వారికి ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు కూడా పుణ్యులు గారు ఏం చేస్తున్నారంటే వారికి తీసుకెళ్ళి మరి వైద్యం చేసుకుంటూ ఆ గ్రామంలో ఉంటూ ఉండేవారు. అంతేకాకుండా 100 మందికి సైన్యానికి ఒక అధికారం ఉండి ఆ దేశంలో ఉండేవాడు అంటండి. ఒక రోజున అలాగా ఆ దేశంలో ఒక సైన్యానికి వెళుతున్నప్పుడు యుద్ధం అంతా కూడా గెలుచుకుని వచ్చినప్పుడు కూడా వారు ఏం చేసేవారంటే వారి కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్ళేవారంట? దేవుని యొక్క సందులోకి వెళ్ళేవారంటండి. ఎప్పుడు ఇంచుమించు 3 గంటల వేళలోనే దేవుని యొక్క సందులోకి వెళ్ళాలని ఒక టైం పెట్టుకున్నారు. ప్రతిరోజు కూడా ఇన్ని పనులు ఉన్నా కూడా, ఎంతమంది చుట్టాలు వచ్చినా లేకపోతే బంధువులు వచ్చినా కూడా ఆ సమయంలో ఏం చేసేవారంటే వాళ్ళని విడిచిపెట్టి మరి దేవుని యొక్క సందులోకి వెళ్ళి మరి ప్రార్థన చేసుకునేవారంటండి. ఆ కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకునేవారు. కానీ మనం కుటుంబం లేకపోతే మన యొక్క బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఆదివారం పూట మర్చిపోయి మరి మన చుట్టాలతో మనం కలిసి ఉంటాం. మనకు ఒక టైం ఉన్నదండి. ఆదివారం నాడు విశ్రాంతి దినం లేకపోతే ఆదివారం నాడు సెలవు కాక ఆ యొక్క పనులు చేసుకుని అందుకే అంటున్నాడు 6 దినాలు కష్టపడంటే 7వ దినం ఎక్కడ ఉండాలంట? దేవుని యొక్క సందులో ఉండాలంటండి. ఒకవేళ ఉంటే నువ్వు దేవుని యొక్క సందులో ఉండాలి, లేకపోతే నువ్వు బాగా బలహీనతలో ఉండిపోతే లేకపోతే చాలా నీరసం ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలా? మనసు మీద ఉండాలా. కానీ బలహీనతలు లేకుండా నీరసం లేకుండా నువ్వు చాలా ఆరోగ్యవంతులుగా ఉండి మరి దేవుని యొక్క సందులకు రాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే టీవీ కాడ ఉండిపోతున్నారండి. హల్లెలూయా. కానీ అందుకే దేవుడు ఏమన్నాడంటే ఉంటే నువ్వు మనసు మీద ఉండి లేకపోతే నా సన్నిధిలో ఉండమని మన దేవుడు మనకు చెప్పాడు. కనుక ఈరోజు విశ్వాసులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సందులకు రావడానికి ఖాళీ ఉండలేదండి. ఎందుకంటే ఈ ఎండాకాలం అయితే ఇంకా రావడం లేదండి ఎవరు కూడా. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక సజ్జలో కూర్చోలేము, లేకపోతే ఆ యొక్క సజ్జలో ఫ్యాన్లు ఉండవు, లేకపోతే సజ్జలో ఏముండదండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సజ్జలోకి రాకుండా ఆ యొక్క ప్రాంతాలలో ఆ యొక్క స్థలాల్లోని చెట్ల కింద కూర్చుని వారి టైం అంతా కూడా అలా గడుపుతూ ఉంటారండి. హల్లెలూయా. కానీ ఈ యొక్క కొర్నేలు ఆ కొర్నేలు యొక్క కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉన్నదంట? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నదంటండి. అతని దగ్గర 100 మంది ఉండేవారు, సైన్యానికి తయారు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ సమయంలో ఎక్కడికి వచ్చేసేవారంట? 3 గంటల వేళలోనే దేవుని యొక్క సంధిలోకి వచ్చేవారండి. ఈ రోజున మనం దేవుని యొక్క సంధిలోకి గత వారంలో చెప్పాము, ఒకవేళ గత వారంలో 4 పేరు ఉంటుంది, లేకపోతే శుక్రవారం ప్రార్థన ఉంటుందని అందరితో చెప్పచ్చు. ఈ రోజున మనం ఎంతమంది దేవుని యొక్క సంధిలోకి వచ్చాం? ఎన్ని కుటుంబాలతో లేకపోతే ఎంతమంది బిడ్డలతో మన కుటుంబం అంతా కలిసి మన దేవుని యొక్క సంధిలోకి వస్తున్నామా? మన కుటుంబం అంతా కూడా దేవుని నామానికి మహిమపరుస్తున్నామా? మన కుటుంబం అంతా దేవునికి గణపరుస్తున్నామా? కానీ కొన్నేళ్ళు దేవుని నామానికి గణపరుస్తున్నాడు, దేవుని శుద్ధిస్తున్నాడు, దేవుని నామానికి మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని మీద ఆనుకుని ఉన్నాడు కనుక, దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడు కనుక, దేవుడు అతని మీద ఒక భారం పెట్టినాడు కనుక ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడి యొక్క ఆ యుద్ధంలో జయించుకుంటూ, అంతేకాకుండా గ్రామంలోనట బౌద్ధ ధర్మంలో చేస్తుండేవాడు అంటే. అంతేకాకుండా ఇటాలైన యొక్క పట్టణంలో శతాధిపతి అయిన కొన్నేలు అని ఒక భక్తిపరుడైన కొన్నేలు ఉండేవాడు అంటే. హల్లెలూయా. భక్తిపరుడండి, చాలా యథార్థవంతులుగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ సమయంలో ఏం చేసేవాడంట? ఇక దేవుని యొక్క సంధిలో ప్రార్థన చేసేవాడు. అంతేకాకుండా ఆ యొక్క దేశంలో ఏం చేసేవాడు? బహుధర్మం చేసుకునేవాడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాకుండా ప్రార్థన యందు కూడా చాలా ప్రార్థన పూర్వకంగా ఉండేవాడు అండి. ఎన్ని అయితే అతనికి ఏ యొక్క సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడికి వచ్చేవాడంట? దేవుని యొక్క సంధిలోకి వచ్చేవాడంటండి. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సంధిలోకి వచ్చి ప్రార్థన చేస్తానంట. రోజున యొక్క దేవదూతలు వచ్చి కొన్నేళ్ళు అని దేవదూత దర్శనం కాకేస్తుందంటండి. హల్లెలూయా. ఎందుకు? కొన్నేళ్ళు నువ్వు చేసిన ఒక ధర్మకార్యాలు, లేకపోతే నువ్వు చేసిన ఒక పుణ్యకార్యాలు, లేకపోతే నువ్వు చేసిన ఒక భక్తి అంతా కూడా ఎక్కడుందంట? ప్రార్థన అంతా ఎక్కడున్నదన్నాడు? దేవుని యొక్క సంధిలో చేరిందని దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రోజున మనం చేసిన ఒక ప్రార్థన కానీ, లేకపోతే ఈ రోజున మనం ఎవరికైనా ఒక ధర్మకార్యం కానీ చేస్తాను కానీ, లేకపోతే ఈ రోజున ఎవరికైనా ఒక పుణ్యకార్యం చేసినప్పుడు మన కోసం ఎవరైనా చెప్పుకుంటున్నారా? లేదు. కానీ కొన్నేళ్ళు చేసిన
చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా గ్రామంలో ఎవరు కూడా చెప్పకపోయినా, అధికారులు చెప్పకపోయినా, నాయకులు చెప్పకపోయినా, లేదా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు చెప్పకపోయినా కూడా దేవుడు కొన్నేళ్ళు చేసిన ధర్మ కార్యాలంతా కూడా ఎవరు చెప్తున్నారంట? దేవుని యొక్క దూత వచ్చి చెప్తుందంటే హల్లెలూయా. ఈ రోజున పోయిన ఎలక్షన్లోని చాలా మంది డబ్బులు ఇచ్చారండి. కానీ డబ్బుల కోసం చెప్పుకుంటారు కదా, మాకు డబ్బులు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఓటు వేయమని. ఎవరికేసం తెలీదు. డబ్బుల మధ్య తీసుకున్నాం కానీ అందులో ఎవరికో ఒకరికి న్యాయం చేస్తాం కదా, ఉన్నవాళ్ళకి అన్యాయం చేస్తాం కదా. కానీ దేవుడు అలా చేయండి, అందరూ కూడా న్యాయం చేసే దేవుడు కదా. అతనికి ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. దేవుడు ఇచ్చిన దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అంట. దేవుడు మనకు మహిమ ఇస్తున్నాడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు మంచి బలం ఇస్తున్నాడు, దేవుడు మంచి శక్తిని ఇస్తున్నాడు, అంతేకాకుండా దేవుడు మంచి గౌరవం ఇస్తున్నాడు. కానీ ఆ గౌరవం మనం ఏం చేసుకోలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. కానీ ఎవరెవరో ఏదో వచ్చేసి ఎవరెవరో ఏదో చేస్తున్నారంటే అది తీసుకుంటున్నాం. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే ఒక బహుమానాలు, లేకపోతే దేవుడి దగ్గర అనేకమైన వరాలు, లేకపోతే దేవుడి దగ్గర అనేకమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసుకుని దేవుడు పిలిస్తేనంట ఆ కార్యానికి వెళ్ళమండి. అంటే చూడండి, ఉపాధి పనికి ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతున్నాం, 5 గంటలకు వెళ్ళిపోతున్నాం. మనం దేవుని యొక్క సంధికి ఎప్పుడు వస్తున్నాం అనుకున్న టైం అంతా. ఆ సమయానికి వెళ్ళకపోతే అక్కడ ఏం ముద్ర పడదు, ఫోటో పడదు కదా. కానీ గవర్నమెంట్ వాళ్ళకి, అధికారులకి, నాయకులకి మనం భయపడతాం. కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవుడికి మనం మాత్రం భయపడతలేదు. దేవుని యొక్క సందులకి ఈ రోజున ఎంతమంది వచ్చామంటే 9 గంటలకు అన్నారండి. 9:40, 9:10, 10 గంటలకి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నాం కదా. వర్షం కూడా తెప్పేసింది అప్పటికి కదండి. కానీ పోయిన వారంలో చాలా మంది చెప్పాం. కానీ దేవుని యొక్క సేవకులు చెప్పారు, దేవుని యొక్క సేవకుల యొక్క నోట్లను దేవుడు మాట్లాడి మనం ఎలాగైనా న్యాయం చేయాలా, లేకపోతే దేవుడు మనకు చెప్పాడు కదా చేయాలని ఎవరికి కూడా తెలియలేదు. కొంతమంది వచ్చాం, కొంతమంది దేవుని యొక్క సంధిలోకి వచ్చాం. అనుకోకుండా దేవుని యొక్క రాకడ బహు సమీపంలో దేవుడు ఇప్పుడే మనందరికి వచ్చి మనందరూ తీసిపడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు, ఉండిపోతారు కదా. అయ్యో నేను వెళ్ళలేదు అనుకుంటాం కదా కదండి. మన దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ సంఘంలో మనం అక్కడ ఉంటాం. ఇప్పుడు రాలేని వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారో కింద ఉండిపోయారు. కనుక మనం దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాకుండా గ్రామంలో కూడా చాలా బహుధర్మాలు చేస్తూ మన ప్రార్థన పూర్వకం ఉంటేనంట దేవుని యొక్క దూత ఆ యొక్క సాక్ష్యం ఇస్తుందంటండి. ఆ కుటుంబం అంతా కూడా కలిసి ఎన్ని గంటలకు వెళ్ళిందంట? ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని యొక్క సందులోకి వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ ఉన్నదంటండి. హల్లెలూయా. ఇంకో కుటుంబం కూడా ఇంకో సుందరమైన దేవాలయ దగ్గర కూడా పేతురు గారు, యోహాను గారు కూడా ఎన్ని గంటలకు వచ్చారు? పగలు ఇంచుమించు 3 గంటల వేళలో వచ్చారండి. హల్లెలూయా. ఈ పేతురు, యోహాను గారు ఎవరు అంటే చేపల పట్టిన యొక్క జాలరు. ఒక రోజున యేసు ప్రభు ఆ యొక్క సముద్రం తీరం వెళుతుంటేనే ఆ రాత్రి అంతా కూడా వలలేసి మరి చాలా కష్టపడిపోయారు. ఆ శరీరం అంతా కూడా అలసిపోయినప్పుడు ఉదయకాల సమయంలో తన వలలు పులుపుకుంటుంటేనట యేసు ప్రభు ఆ సముద్రం ఒడ్డుని వెళుతూ ఆయన పేతురు, యోహాను గారిని కూడా దేవుడు పిలిచాడంటండి. మీరు చేపలు పట్టేవారు కాదు కానీ మీకు మనుషులు పట్టే జాలగా చేస్తానన్నప్పుడు తనకున్న యొక్క సమస్తం విడిచిపెట్టేసి మరంట యేసుని వెంబడించారంటండి. హల్లెలూయా. ఈ రోజున మనలో కూడా మన పిల్లలని, లేకపోతే మన యొక్క బిడ్డలని, లేకపోతే మన యొక్క కుమార్తెలు కూడా దేవుడు పిలుస్తున్నారు. కానీ మనం ఉన్న లోకాలస్సుల నుంచి, లోకములు ఉన్నాయి విడిచిపెట్టి మరి రాలేకపోతున్నాం. లోక అలవాట్లు, లేకపోతే లోక సహితులు, లేకపోతే లోకములు ఉండే అనేకమైన ఆ యొక్క అసాధ్యమైన కార్యాలన్నీ కూడా విడిచిపెట్టి మన దేవుని యొక్క సందులకు రాలేకపోతున్నారు. కానీ పేతురు, యోహాను కూడా తనకున్న యొక్క వలలు విడిచిపెట్టేశారు, తనకున్న యొక్క బోటులు విడిచిపెట్టేసి సమస్తం విడిచిపెట్టేసి మరి ఎవరిని వెంబడించారంట? యేసు ప్రభుని వెంబడించారంటండి. హల్లెలూయా. యేసు ప్రభుతో తిరుగుతూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ అనేకమైన స్వస్థకారాలు చూస్తూ ఒక రోజున ఇంచుమించి 3 గంటల వేళ ఎక్కడికి వచ్చారంట? శృంగారమైన దేవాలయం దగ్గరికి వచ్చారంటండి. హల్లెలూయా. అక్కడ పుట్టుకుతో కుంటువాడు అక్కడ రోజుకి అక్కడ దేవాలయంలోకి వచ్చి మరి బెచ్చమడుకునేవాడు. ఆ రోజున పేతురు, యోహాను గారు వచ్చినప్పుడు అంట
ఈరోజు మాకు చాలా ధనం ఉంటుంది, లేదా చాలా బెచ్చం దొరుకుతుంది అని ఆ యొక్క కుంటువాడు చాలా వెలుగు చూశాడటండి. చూస్తున్నప్పుడు పేతురు యోహాను గారు పైకి ఎక్కినప్పుడు ఆ యొక్క దేవాలయం దగ్గరకు వచ్చి మరి చూస్తున్నప్పుడు మా దగ్గర ఇండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసు క్రీస్తులో లేవమన్నప్పుడు వాడు వెంటనే దిక్కులు లేసి గంతులు వేశాడంటండి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఏముంటుంది, స్వస్థత ఉంటుంది. దేవుని యొక్క మాటల్లో ఆరోగ్యం కలుగుతుంది. దేవుని యొక్క అడుగుజాల్లో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నువ్వు ఎలాంటి వాడన్నా ఏ స్థితిలో ఉన్నవాడన్నా దేవుని యొక్క మాట వాళ్ళకిచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గం నడుస్తానంట నీ ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన శృంగారమైన దేవాలయం దగ్గర లేకపోతే ఆ యొక్క చేపలు పట్టుకున్న వారితో దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరి సోదరా, మనకు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. మనం కూడా దేవుని విశ్వాసం కలిగి మరి రోగాల దగ్గరికి వెళ్ళి, వ్యాధుల దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి మరి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తానంట. ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, అతను పని చేస్తాడంటండి. హల్లెలూయా. జ్ఞాని పేతురు యోహాను గారు కూడా ఏం చేశారు, ప్రార్థన చేశారు, ఒక మాట అన్నారు, నజరేయుడైన యేసు క్రీస్తును లెగమన్నప్పుడు వెంటనే వాడు దిక్కులు లేచి మరి దేవాలయంలోకి వెళ్ళి మరి గంతులు వేస్తున్నాడంటండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొదటగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతను చూస్తున్నాడు. ఏదైనా బెచ్చమాడుకునేవాడు కదా, శృంగారమైన దేవాలయం దగ్గర బయట కూర్చుని బెచ్చమాడుకునేవాడు కదా, ఈ గంతులు వేస్తున్నాడు ఏంటండి. వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట, ఆశ్చర్యముగా చూస్తున్నారంటండి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఒక ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో అనారోగ్యం ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో అనేకమైన రోగాలతో ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తానంట ఆ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో లేక సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడంటున్నాడు. కనుక మనం ఏమైంది ఉండాలంట, మనలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటండి. మన ప్రార్థన కలిగితే, మన ప్రార్థన యొక్క జీవితం మనకు కలిగితే, మన ప్రార్థన దేవుని మనం ప్రార్థన చేస్తానంట దేవుడు ఏం చేస్తాడంట, పరిస్థితులు మారుస్తాడంటండి. నీ ప్రార్థన ద్వారా పరిస్థితులు కూడా మారిపోతాయి. నా పరిస్థితి ఎలా ఉన్నది, ఎట్లయితే నా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నదని అనుకుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేసి, నా పరిస్థితి ఎలా ఉన్నది, లేకపోతే నా కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో యొక్క సోదరం వస్తుందా, లేకపోతే నా బిడ్డలు ఎలా ఉన్నారు, లేకపోతే నా యజమాని ఎలా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తానంట ప్రార్థన ఆలకించి దేవుడు వెంటనే నీ బిడ్డలు మారుస్తాడు, నీ యజమాని మారుస్తాడు, నీ కుటుంబంలోని యొక్క సమస్యలన్నీ కూడా తొలగించి మరి ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడని దేవుని యొక్క లేఖనం మనకు సెలవు చేస్తుంది. కనుక అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఆయన త్రోవలో నడుస్తానంట నీకు ధన్యుడాలుగా దేవుడు చేస్తాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఇంచుమించు 3 గంటల వేళలోనే దేవుని యొక్క సంధిలోకి వచ్చి మరి కొన్నేళ్ళు తన కుటుంబం అంతా కూడా కలిసి దేవుడి సంధిలో ప్రార్థన చేశారు. మనము కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్క శుక్రవారం కూడా టయానికి వచ్చి మరి మన కుటుంబంతో కలిసి దేవుని యొక్క సంధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. కంట అంటే కార్యాలు చేసి దేవుని యొక్క నామంలో కొనసాగుదాం. దేవుడి ఇచ్చిన కొద్ది మాట దేవుడు దీవించింది కాక. హల్లెలూయా.